విద్య లేదు, వైద్యం లేదు, కనీసం రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు. ఆదిలాబాద్లో ఉన్న లంబాడి బిడ్డలు, వరంగల్లో ఉన్న గిరిజన బిడ్డల గురించి ఇప్పటికీ మేము అంబులెన్సులు లేవు. ఎవడో 200 సంవత్సరాల 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి ఇది ఎందుకండి? కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఏసీ 100 కిలోమీటర్ల దూరం లేచి బ్రోచర్ రిలీజ్ చేసుకున్న ప్రోగ్రామ్ లాగా ఉంది. తమకు సంబంధించిన వందలాది మంది భూముల ధరలు పెంచుకోవడానికి ఇది ఒక గ్లోబల్ సమిట్ అని ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నది. ఎందుకు రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా అనిపించింది మీకు? అంటే ఆ ఏర్పాట్లు గ్లోబల్ సమిట్ ఇంటర్నేషనల్ లెవెల్ కనిపించలేదా? 3 రోజుల తర్వాత చూడండి, ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ముందు పెట్టాలి. ఇక్కడ ఎర్రగడ్డకి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ 3 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి వీడియో తీయండి, డ్రోన్ షూటింగ్ చేయండి. అప్పుడు ఏర్పడుతుంది ప్రాంతం. వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ సంబంధికులు, వాళ్ళ బంధువుల భూముల ధరలు పెంచుకోవడానికి పెట్టిన గ్లోబల్ సమిట్ తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితులు దేనికి ఉపయోగం లేదు. ఇప్పటికన్నా ప్రభుత్వం ఏమి వాగ్దానాలు చేసినారు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? మారుమూల పల్లెలలో హాస్పిటల్స్, స్కూల్స్, ఏమైతే సౌకర్యాలు ఉన్నాయో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏం చెప్పి గద్దెనెక్కారు, ఏం చేస్తున్నారు? 200 సంవత్సరాల తర్వాత 200 అంతస్తుల మాట ఎవడెక్కుతాడు, ఎవడు చూస్తాడు? కాబట్టి టోటల్గా ఒక డిఫరెంట్ రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుకోవడానికి పట్టిన పన్నాగం తప్ప దానివల్ల ప్రభుత్వ ధనం వృధా. ఈ డబ్బు ఖర్చు పెడితే ఆదిలాబాద్ జిల్లాల పేదోళ్ళందరికీ ఇల్లు అవుతాయి, వరంగల్ జిల్లాల హాస్పిటల్లో మందులు వస్తాయి, ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా రకరకాల సౌకర్యాలు వస్తాయి. అంటే మీరు 13 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చాము నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి అనేటువంటిది బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి బీజేపీని అక్యూజ్ చేస్తూ ఉన్నారు, రూపాయి రాలేదు. అందులో మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. కిషన్ రెడ్డి అడ్డంకి తెలంగాణ. ఆయన కేంద్ర మంత్రి, నా ముఖ్యమంత్రి. నేను చెప్పేది నా తెలంగాణ ప్రజల గురించి చెప్తున్నాను. నా తెలంగాణ ప్రజలకు కనీస వసతులు లేవు. 2 సంవత్సరాలు అయింది. ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక యూనివర్సిటీ కట్టలేదు. చెప్పండి, 2 సంవత్సరాలు ఏం చేసింది ప్రభుత్వం? 5 లక్షల కోట్ల బడ్జెట్ ఏమైంది? 3 లక్షల కోట్ల అప్పు ఏమైంది? ఈ 8 లక్షల కోట్ల ఒక యూనివర్సిటీ ఎందుకు కట్టలేకపోయాను? ఒక హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయాను? ఒక స్కూల్ ఎందుకు కట్టలేకపోయాను? ప్రభుత్వం ఏం ఆలోచించాలా? 200 సంవత్సరాల తర్వాత అయ్యే గ్రాఫిక్స్ చూసి తెలంగాణ ప్రజలు మురిసిపోవాలా? ఏం వాగ్దానాలు ఇచ్చారు? అబద్ధాలాడి గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజని ఒక మాయ పూజ విఠలాచార్య పిక్చర్లు మేము చిన్నప్పుడు చూసినాం. దానికన్నా ఎక్కువ ఘోరంగా ఉంది. తెలంగాణకు కావాల్సింది విద్య, వైద్యం, మౌలిక వసతులు, విద్యార్థులకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు. కనీస ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికి రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిందంతా ఖర్చు వృధా అంటే తెలంగాణ ప్రజల రక్తం ఏరులై పారుతుంది. ఇక్కడ పేదోళ్ళ రక్తం ఏరులై పారుతుంది. అది మటన్ బిర్యానీ రూపంలో కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కావచ్చు. ఉన్న అధికారులంతా సూటు దొరికిర్రు, ఇక్కడ వాళ్ళ కానిస్టేబుల్ లాగా తయారు చేసినారు. రాష్ట్రంలో అన్ని వసతులను పనిచేసి తెలంగాణకు కావాల్సింది నిజమైన అభివృద్ధి. ఏదైతే మీరు అడ్డమైన వాగ్దానాలు, అబద్ధాల వాగ్దానాలు చెప్పి గద్దెనెక్కారో ఆ వాగ్దానాలు మర్చిపోకుండా ముందు పూర్తి చేయండి.